ప్రభావతి అయితే బాలు మీనాల్ని ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఉదయం లేవగానే మీనాకైతే పనులు చెప్తూనే ఉంటుంది. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మీనా అయితే చేస్తూనే ఉంటుందన్నమాట. ఇక బాలు మాత్రం మొత్తం గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలోనే శృతి వచ్చి నాకు వేడి నీళ్ళు పెట్టవా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి పెడుతుందన్నమాట. ఇంతలోనే మనోజ్ ఎక్సర్సైజ్ చేసి నాకు కూడా వేడి నీళ్ళు పెట్టమ్మా అని చెప్పేసి ప్రభావతిని అడగానే ప్రభావతి అయితే మీనాని పిలిచి మనోజ్కి కూడా వేడి నీళ్ళు పెట్టని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తుంది అనమాట. ఇక వెంటనే మీనాకి ఎక్కలేని కోపం వస్తుంది అనమాట. నేను ఆయనకి నీళ్ళు పెట్టను, కావాలనుకుంటే రోహిణిని వచ్చి వేడి నీళ్ళు కాచుకోమని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఏంటి నేను చెప్పిన పని చేయవా అని చెప్పేసి మీనాపై ప్రభావతి అయితే కోప్పడుతూ ఉంటుందన్నమాట. ఇక మనోజ్కి మాత్రం నేను వేడి నీళ్ళు పెట్టనని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఇక ఇంతలోనే బాలు నా పెళ్ళాం ఏమన్నా ఇంట్లో పని మనిషి అనుకున్నారా, ప్రతి పని తనకే చెప్తున్నారు, కొంచెం కూడా రెస్ట్ ఇవ్వరు అతనికి, అసలు అయినా వాడికి నా పెళ్ళం ఎందుకు వేడి నీళ్ళు పెట్టాలి, వాడికి పెళ్ళం లేదా, వాడి పెళ్ళాన్ని వచ్చి నీళ్ళు పెట్టుకోమనొచ్చు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక ఈ గొడవ అంతా జరుగుతూ ఉండగానే మనోజ్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి బాలు అయితే ఎవరికి తెలియకుండా మనోజ్ స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటాడు కదా, అక్కడైతే వేడి నీళ్ళు అయితే పెడతాడనమాట. ఆ విషయం తెలియక మనోజ్ అయితే వేడి నీళ్ళని డైరెక్ట్గా పోసుకోగానే ఒళ్ళంతా కాలిపోతుంది అనమాట. మంట అని చెప్పేసి అరుస్తూ బాత్రూంలోంచి బయటకైతే వస్తాడనమాట. ఇక వెంటనే ప్రభావతి మనోజ్ అరుపులు విని పరుగున వచ్చేసి ఏమైందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే మనసు నా బకెట్లో చన్నీళ్ళకి బదులు ఎవరో వేడి నీళ్ళు పోసారమ్మా, ఆ విషయం తెలియక నేను డైరెక్ట్గా పోసుకునేసరికి ఒళ్ళంతా కాలిపోయిందని చెప్పేసి ఇక మనోజ్ అయితే బాధపడుతూ చెప్తాడనమాట. ఇక వెంటనే ప్రభావతి కోపంతో మీనాని పిలిచి ఈ పని చేసింది నువ్వేనా అని చెప్పేసి బాగా మీనాని అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే మీనా నాకే విషయం తెలుస్తుంది, నన్ను ఇలా తిట్టొద్దని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే బాలు వచ్చి ఏంట్రా వేడి నీళ్ళు కావాలన్నాడు కదా, నేనే వేడి నీళ్ళు పోసానని చెప్పేసి అనగానే ఇంకా ప్రభావతి ఒరేయ్ నువ్వు మనిషివేనా అసలు రాక్షసుల్లా చేస్తున్నావు అని చెప్పేసి ప్రభావతి అయితే బాలుని అయితే ఇష్టం వచ్చినట్టు తిడుతుందనమాట. ఇక వెంటనే బాలు ఇంకోసారి నా భార్యకి ఇలాంటి పనులు చెప్తే చర్మం ఊడొచ్చేలాగా చేస్తా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇక ప్రభావతి అయితే ఈ విషయం ఎలాగైనా సరే ఇక సత్యానికి చెప్పాలని ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సత్యం రాగానే బాలు మీనాల మీద లేనిపోని చాడీలు అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఈ బాలు మీనా వల్ల రోజు ఇంట్లో ఏదో గొడవ అయిపోతుంది, నాకు అది ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే అప్పుడైతే బాలు అయితే వస్తాడనమాట. ఇంకా అప్పుడే సత్యం అయితే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అనగానే వీడు ఈరోజు ఎంత పని చేశాడో తెలుసా, కాస్త ఉంటే మనోజ్కి తోలంతా ఊడొచ్చేది, చన్నీళ్ళకి బదులు వేడి నీళ్ళు పోసాడు, వాడు స్నానం చేస్తుండే అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుందనమాట. ఇక వెంటనే సత్యం అదేం పనిరా అని చెప్పేసి బాలుని అయితే అడుగుతాడు. ఇక వెంటనే బాలు అదేం లేదు నాన్న, నేను ఏదో కాస్త వేడి నీళ్ళు పోస్తే దానికి మనోజ్ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈ ప్రభావతమ్మ ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందరూ కలిసి మీనాని పని మనిషిలాగా చేశారు, దీని అంతటికీ ప్రభావతమ్మే ప్రెసిడెంట్, అందరూ కలిసి నా భార్యని పని మనిషిని చేస్తున్నారు నాన్న, ఈ విషయం నాకేం నచ్చలేదని చెప్పేసి బాలు అయితే ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే సత్యం సరే ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం, నీకు పని ఉంది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇక బాలుని అయితే బయటకైతే పంపిస్తాడనమాట. గొడవ పెద్దది కాకుండా ఇక బాలు వెళ్ళిపోయాక ఇక ప్రభావతి సత్యంతో ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంట్లో రోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి, ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఒకే చోట ఉన్నారని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ బాలు మీనా వల్ల రోజుకు ఒక గొడవ జరుగుతూనే ఉంది, గొడవలన్నిటికీ నేను ఒక పరిష్కారం ఆలోచించానని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుందనమాట. మరి ఏం పరిష్కారం ఆలోచించా అని చెప్పేసి సత్య అనగానే బాలు మీనాల్ని ఇంట్లోంచి పంపించి వేరే కాపురం పెట్టిద్దామండి అని చెప్పేసి ఇక తన మనసులో ఉన్న విషయాన్ని అయితే బయటపెడుతుందనమాట. ఇంకా సత్యం అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. వాళ్ళే ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రభావతిని అడుగుతాడనమాట. ఎందుకేంటండి వాళ్ళ వల్లే కదా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఈ ఇంట్లో కోటీశ్వర్లు పెద్దలు కోడళ్ళుగా ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి గొడవలన్నీ తెలియదండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సత్య అదేంటి ప్రభాతి మరి నువ్వే అలా అనుకుంటే నేనేమనుకోవాలి, ఆ మనోజ్ గడి వల్ల 40 లక్షలు పోయాయి, నేనేమనుకోవాలి, ఈ రవి గాడి వల్ల ప్రేమించి పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్లకి తిప్పాడు నన్ను, అందరిలో వీడి వల్ల నా పరువు పోయింది, మరి నేనేమనుకోవాలని చెప్పేసి సత్యం అయితే చెప్తాడు. ఇక వెంటనే ప్రభావతి అది కాదండి, నాకు కూడా రూమ్ లేదు, నేను కూడా అన్నిటికీ హాల్లోనే ఉంటున్నాను అని చెప్పేసి నాకు కూడా ఒక రూమ్ కావాలి కదా, ఈ మీనా బాలుని ఇంట్లోంచి పంపిస్తే వాళ్ళ రూమ్ మనకు ఉంటుంది కదా అని చెప్పేసి అంటదనమాట. మీ నిర్ణయం కూడా ఏంటో నాకు చెప్పండి అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుందనమాట. ఇక వెంటనే సత్యం ఏం చెప్పాలో అర్థం కాక నేను ఆలోచిస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత అయితే సాయంత్రం పూట అయితే శృతి అయితే జ్యూస్ ఆర్డర్ చేసుకుందని చెప్పేసి ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సిగ్నల్ సరిగా
సరిగా రాకపోవడంతో టేబుల్స్ బెంచీలు సోఫాలు ఎక్కి సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ప్రభావతి చూసి ఏంటమ్మా అలా కింద పడిపోతావు జాగ్రత్త అని చెప్పేసి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. నేను జ్యూస్ కోసం ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఆంటీ, కానీ ఇంట్లో సిగ్నల్ రావడం లేదు, అందుకే ఇలా సోఫా ఎక్కానని చెప్పేసి శృతి అయితే చెప్తుందనమాట. ఇక వెంటనే ప్రభావతి సిగ్నల్ రాకపోతే నా ఫోన్ తీసుకోమ్మా అని చెప్పేసి అనగానే ఏంటి ఆంటీ మీ ఫోన్ అసలు ఎలా వాడతాను, ఆ ఫోన్లో అసలు ఏమైనా ఉంటాయా, అది ఒక డమ్మీ ఫోన్ అయితే అని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే బాగా ఇన్సల్ట్ చేస్తుంది. అయినా కానీ ప్రభావతికి మాత్రం అస్సలు బుద్ధి ఉండదన్నమాట. ఇక వెంటనే ప్రభావతి జ్యూస్ కోసం ఆర్డర్ చేయడం ఏంటమ్మా, ఇంట్లో తాజా పండ్లు చాలా ఉన్నాయి కదా, నేను రోహిణి కోసమని తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టించాను, మీనాకి చెప్తే ఫ్రెష్గా జ్యూస్ చేసి ఇస్తుంది కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే శృతి ఏంటంటే అన్ని పండ్లు మీనాకే చెప్పాలా ఆంటీ, మీరు చేయొచ్చు కదా అని చెప్పేసి అంటది. ఇక వెంటనే ప్రభావతి నాకు అలాంటి పనులు రావా అమ్మ, మీనా అయితే చకచక చేసేస్తుందని చెప్పేసి శృతిని అయితే పంపిస్తుంది అనమాట. ఇక మీనాని పిలిచి శృతి కోసం జ్యూస్ చేయని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తుంది. ఇంకా ఎంతలోనే బాలు కూడా వచ్చి హాల్లో అయితే కూర్చుంటాడు. మీనా జ్యూస్ తయారు చేస్తూ ఉండగానే బాలు అయితే అక్కడికున్న ఆరెంజెస్ తీసుకొని తింటూ ఉండగానే ఇంకా ప్రభావతి చూసి ఏంట్రా ఆ తిండి బకాసురుడు తిన్నట్టు తింటున్నాం అని చెప్పేసి ఇక అలా ఇద్దరు కొంతసేపు అయితే బాలు ప్రభావతి అయితే కొంతసేపు అయితే గొడవ పడుతూ ఉంటారనమాట. ఇక మీనా అయితే జ్యూస్ చేసి ఇక శృతికి ఇవ్వడానికి వెళ్తూ ఉండగానే బాలు అయితే ఎవరికి జ్యూస్ అని చెప్పేసి అడుగుతాడు. శృతి కోసం ప్రిపేర్ చేశానండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. అవసరం లేదు అక్కడ పెట్టు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అయినా అన్ని పనులు నా భార్యకే చెప్పాలా అని ప్రభావతి మీద కోపడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే అవసరం లేదు నేను అక్కడ పెట్టు అని చెప్పేసి నేను రోహిణిని పిలుచుకుంటానని చెప్పేసి రోహిణిని పిలుస్తుంది అనమాట. ఇక రోహిణి రాగానే రోహిణి అయితే ఆ జ్యూస్ని చూసి నా కోసమే జ్యూస్ తీశారని చెప్పేసి తాగపోతూ ఉండగానే ఇంకా ప్రభావతి అయ్యో కాదమ్మా ఇది శృతి కోసం అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే బాలు అయితే రోహిణి మొహం చూసి పోయింది, పోస్ట్ మొత్తం పోయింది, ప్రభావతమ్మ ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది, ఇన్ని రోజులు మలేషియా అంటూ రోహిణికి సేవలు చేసింది, ఇప్పుడు శృతి రాగానే రోహిణిని సైడ్ చేసింది అని చెప్పేసి శృతి వైపు ఇప్పుడు మళ్ళిందని చెప్పేసి ఇక రోహిణిని పని మనిషిలాగా చూస్తుందని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటలు విన్న రోహిణి అయితే షాక్ అయిపోయి అలానే చూస్తుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.